హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ ఆల్సో చాలా యమ్మీ రెసిపీ అనమాట. అదేంటంటే ఎగ్ నగ్గెట్స్ షేర్ చేస్తున్నాను. ఎగ్ నగ్గెట్స్, చికెన్ నగ్గెట్స్ మనం మార్కెట్లో దొరికేవి ఫ్రోజన్వి మనం చూసే ఉంటాం కదా. కొంచెం బ్రెడ్ క్రమ్స్ అవి క్రంచీగా ఉంటాయి మనకి ఫ్రోజన్వి. సో అటువంటిదే నేను ఎగ్ నగ్గెట్స్ ట్రై చేస్తున్నాను ఈరోజు. అండ్ రెసిపీ మాత్రం చాలా యమ్మీ ఉంటుంది. ఎగ్ నగ్గెట్స్ ఎందుకు చేస్తున్నానంటే ఇందులో ఈ రెసిపీలో దొరికే వస్తువులన్నీ ఇంట్లోనే ఉంటాయి. మనం సపరేట్గా బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని ఉండదు. ఎగ్ అనేది మనం ఇప్పుడు స్టోర్ చేసుకుంటున్నాం కదా ఇంట్లో, బయటికి వెళ్ళకుండా ఒక డజన్ అట్లా ఎగ్ తినేవాళ్ళు స్టోర్ చేసుకుంటున్నారు కాబట్టి ఎగ్తో ఈజీగా మనం చేసేసుకోవచ్చు. సో ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ నేను బ్లెండర్ తీసుకున్నాను. ఎగ్ ఒక 3 to 4 ఎగ్స్ వేసుకొని కొంచెం సాల్ట్ అండ్ ఆల్సో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని బ్లెండ్ చేసేస్తాను. బ్లెండర్లో బ్లెండ్ చేస్తే మనకి సాల్ట్ అంతా ఈవెన్గా కలుస్తుంది. బౌల్లో మనకి బీట్ చేస్తే అది సాల్ట్ అది సరిగ్గా కలవదు కదా, అందువల్ల నేను ఇలా బ్లెండ్ చేసేస్తున్నాను. బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ ఆల్సో కొంచెం సాల్ట్ వేసేసి బ్లెండ్ చేసేసుకుందాం ఈజీగా. ఈ రెసిపీ అంతా చూసి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. చాలా సింపుల్, అన్నీ ఇంట్లో దొరికే వస్తువులే నేను యూజ్ చేసి చేస్తున్నాను. బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను ఇట్లా ఒక చిన్న బౌల్ తీసుకుని రెక్టాంగిల్ షేప్లో బౌల్, ఇది వచ్చేసి మిట్టుది లంచ్ బాక్స్ అనమాట. స్టీల్ది తీసుకొని మనం ఇందాక బ్లెండ్ చేసుకున్న ఎగ్ మిక్స్చర్ వేసేసాను. అందులో వేసేసుకొని ఇట్లా స్టీల్ దాంట్లో వాటర్ వేసుకొని ఇవి అందులో పెట్టేసుకొని స్టీమ్ చేసుకుంటాను. లేదా మీరు మైక్రో ఓవెన్లో కూడా ఒక 2 minutes గ్లాస్ బౌల్లో మైక్రోసేఫ్ బౌల్లో వేసుకొని 2 minutes మీరు పెట్టేసుకుంటే ఉడికిపోతుంది. మైక్రో ఓవెన్ లేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను స్టవ్ మీద ఎలా చేసుకోవాలనేది ఎగ్ నేను చూపించాను అనమాట. మైక్రో ఓవెన్లో మీరు కూడా 2 minutesలో ఈజీగా మీరు చేసేసుకోవచ్చు అది. ఓకేనా. అండ్ ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ చేస్తున్నాను. ఇక్కడ మనకి మెయిన్ క్రంచీనెస్ కోసం బ్రెడ్ క్రమ్స్ చాలా అవసరం కాబట్టి ఇట్లాగా బ్రెడ్ క్రమ్స్ మీరు స్టోర్ చేసి పెట్టుకోండి. ఎక్కువ మనము బ్రెడ్ క్రమ్స్తో చాలా రెసిపీస్, చాలా స్నాక్స్ చేసుకోవచ్చు కాబట్టి నాకు ఆల్రెడీ స్టోర్ చేసుకొని ఉంచాను నేను. సో మీకు చూపించడం కోసం ఇట్లాగ నేను బ్రెడ్ అది కాల్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పౌడర్ కింద బ్లెండ్ చేసేసుకుంటాను. మీరు ఇలా కాల్చకుండా మీరు కనుక బ్లెండ్ చేద్దామని ట్రై చేస్తే బ్రెడ్లో ఉన్న మాయిశ్చరైజర్ వల్ల అది ముద్దలాగా అయిపోతుంది, పౌడర్ లాగా అవ్వదు, ముద్దలా అయిపోతుంది. అందుకే కాల్చుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకొని నేను బ్రెడ్ క్రమ్స్ చేసేసుకుంటున్నాను. మీరు 8 బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఏ స్నాక్ రెసిపీకైనా చాలా చికెన్ నగ్గెట్స్, ఫిష్ ఫింగర్స్ వాటికి అన్నిటికీ చాలా బాగుంటాయి. తర్వాత నేను బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయి అండ్ ఆల్సో ఎగ్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఒక బౌల్లో ఒక ఎగ్ తీసుకొని కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, కొరియాండర్ పౌడర్, కొంచెం చిన్నది గరం మసాలా పౌడర్, ఈ మసాలా పౌడర్స్ అన్నీ వేసుకొని ఉంచుకుంటున్నాను పక్కన. రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, కొరియాండర్ పౌడర్ అండ్ ఆల్సో గరం మసాలా పౌడర్. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు పౌడర్స్ అవి పెప్పర్ పౌడర్ అండ్ ఆల్సో ఇవన్నీ వేసుకోవచ్చు. చూసారా, పక్కన నేను ఎగ్ అది స్టీమ్ అయిపోయిన తర్వాత ఇలా చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఎగ్ దాంట్లోకి ముంచి బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను కదా ఇందాక బ్లెండ్ చేసుకున్నవి బ్రెడ్, అందులో ముంచి ఫ్రై చేసుకుంటాను.
ఇవి నేను నిన్న పూరీలు అవి చేశాను కదా, ఆ ఆయిల్ అనమాట. అందుకే అది ఆ పిండి అంతా ఉంది ఆయిల్లోని, అంతేకాని వేరేది ఏం లేదు. మనం మాటి మాటికి ఆయిల్ వేసుకుని ఇంత ఆయిల్ వేసుకోవడం కష్టం కదా. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మొత్తం అన్నీ వేసేస్తున్నాను. మీరు ఇది హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నా సరే ఉడకడం అలాంటిది ఏమి ఉండదు, ఎందుకంటే మనం ఎగ్ ఆల్రెడీ ఉడికిపోయిందే ఫ్రై చేస్తాం కాబట్టి ఇంక ఉడకడానికి ఏమి ఉండదు. అందువల్ల మీరు హై ఫ్లేమ్లోని మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకోవచ్చు. టిష్యూ పేపర్లోకి తీసేస్తున్నాను. చూసారు కదా, ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను అన్నీ. మీరు ఎగ్లోకి ముంచిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లోకి ముంచేటప్పుడు గట్టిగా నొక్కండి, లేదంటే బ్రెడ్ క్రమ్స్ దానికి అంటుకోదన్నమాట. బ్రెడ్ క్రమ్స్ కంప్లీట్గా కోట్ అవ్వాలి మొత్తం ఎగ్ పీసెస్కి. నేను మొన్న చికెన్వి పాప్సికల్స్ చేశాను కదా, పాప్సికల్స్ చేసేటప్పుడు కూడా ఇదే, కాకపోతే నేను అందులో మైదా పిండి అది మిక్చర్లో వేశాను. బట్ ఇది నేను దాంట్లో ఎగ్ మిక్చర్లో ముంచి అప్పుడు బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసిన తర్వాత ఫ్రై చేసుకుంటున్నాను. సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్. మీరు ఇది మీకు నచ్చిన సాస్తో మీరు ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ స్నాక్. మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, ఓకేనా. చూసారా, సూపర్ యమ్మీ ఎగ్ నగ్గెట్స్ రెడీ అయిపోయి. ఎగ్ నగ్గెట్స్ ఆర్ ఎగ్ ఫింగర్స్ ఇవి ఎలా అయినా మనం ఏ షేప్లోనైనా ఎగ్ కట్ చేసుకొని చేసుకోవచ్చు, ఓకేనా. చాలా యమ్మీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా. ఇక్కడ నేను కొంచెం తిని నేను మీకు చూపిస్తున్నాను లోపల ఎంత బాగా వచ్చింది అనేది. ఇట్లా టొమాటో సాస్తో నేను తీసుకుంటున్నాను. మిట్టుగా అయితే సూపర్గా నచ్చింది. లోపల ఎగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా, మనం పెప్పర్ అండ్ ఆల్సో సాల్ట్ వేసాం కదా, చాలా పర్ఫెక్ట్గా ఉంది లోపల. చూసారా, చాలా యమ్మీగా ఉంది. మీరు కనుక ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓన్లీ వన్ థింగ్, మీరు అది స్టీమ్ చేసినప్పుడు ఎగ్ మీరు బీట్ చేసి స్టీమ్ చేస్తారు కదా, అప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎగ్ మనకి ఈవెన్ షేప్లో రాదు, అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఫ్రై చేసేసుకోండి, అంతే. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రేపు సూపర్ బ్లాగ్తో మళ్ళీ నేను మీకు కలుస్తాను, సూపర్ రెసిపీతో, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్, స్టే హోమ్, బాయ్, టేక్ కేర్.